హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నల్గొండ తెలుగు టెక్స్. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం విండోస్ 10 అప్డేట్ని ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంటుంది కదా, దాన్ని అప్డేట్ కాకుండా మనం ఆఫ్ చేయడం ఎలా నేర్చుకుందాం. ముందుగా మనం విండోస్ ఆర్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు రన్ అనేది వచ్చేస్తుంది. దీంట్లో service.msc అని టైప్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఓకే బటన్ ప్రెస్ చేయగానే మనకి లోడ్ అవుతూ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ ఆ పేజ్ మాత్రం సర్వీస్ అనే పేజ్ ఓపెన్ అయింది మనకి. ఇప్పుడు దీన్ని పెద్ద చేసుకొని ఇక్కడ మనకి విండోస్ అప్డేట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి, విండోస్ అప్డేట్ ఎనేబుల్ ఆర్ డిసేబుల్ అని ఉంది. ఇక్కడ విండోస్ అప్డేట్ దాని డిస్క్రిప్షన్స్ ఇచ్చిండు అనమాట. ఎనేబుల్ డిటెక్షన్ ఎట్లా చేసుకోవాలనేది ఇచ్చిండు. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీలోకి వెళ్ళండి. ప్రాపర్టీలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ జనరల్లో డిసేబుల్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. ఇక్కడ ఏం పెట్టాలంటే దాదాపు ఇది ఎట్లుంటుంది అంటే ఆటోమేటిక్ అని ఉంటుంది. ఆటోమేటిక్ అని అప్లై చేసి ఉంటుంది మామూలుగా అయితే సిస్టమ్ మనం ఓఎస్ వేసుకున్నప్పుడు, విండోస్ 10 వేసుకున్నప్పుడు. కాకపోతే మనం ఆటోమేటిక్ ఉంటే అది ఆటోమేటిక్గా నెట్ పెట్టగానే కథం ఆటోమేటిక్ అవుతుంటే నెట్ అంతా స్లో అవుతుంటుంది. దానివల్ల మనకి నెట్ ఫాస్ట్ ఉండదు, ప్లస్ సిస్టమ్ స్ట్రక్ అవుతుంటుంది, మొత్తం డబుల్గా అవుతుంటుంది అనమాట. దానివల్ల ఏం చేయాలంటే డిసేబుల్ అని పెట్టుకోవాలి. ఇక్కడ ఆప్షన్ స్టార్ట్అప్ టైప్ అనమాట. డిసేబుల్ అని పెట్టి అప్లై బటన్ ప్రెస్ చేసి ఆ సెట్టింగ్ అనేది తీసుకుంటుంది అనమాట. కొద్దిగా లోడ్ అవుతుంది. అప్లై బటన్ ప్రెస్ చేసినాక ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు కట్ చేయండి. ఇప్పుడు మీరు అప్డేట్లోకి వెళ్ళి సిస్టమ్ సెట్టింగ్స్కి వెళ్ళండి. సిస్టమ్ సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే అక్కడ అవుపిస్తుంటుంది. అక్కడ అప్డేట్ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినాక ఇక్కడ చూడండి అప్డేట్ స్టేటస్. నో అప్డేట్స్ ఆర్ అవైలబుల్, వీ విల్ కంటిన్యూ టు చెక్ డైలీ ఫర్ న్యూ అప్డేట్స్. అంటే మనం అప్డేట్ ప్రెస్ చేసినా కానీ అప్డేట్ కాదనమాట. ఎందుకంటే మనం అక్కడ అప్డేట్ ఆఫ్ చేసినాం కాబట్టి ఇక్కడ అప్డేట్ మాత్రం కాదు. మళ్ళీ ఒకవేళ మనం అప్డేట్ కావాలనుకున్నాం, ఏదైనా అప్డేట్ డ్రైవర్స్కి ఏదైనా అప్డేట్ కావాలనుకున్నాం, యాంటీవైరస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అప్పుడు మళ్ళీ విండోస్ ఆర్ కొట్టి service.msc అని టైప్ చేసి అక్కడికి వెళ్ళినట్టయితే మళ్ళీ మనకి ఆన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి, దాదాపు ఇప్పుడు సిస్టమ్ అంటే ఇప్పుడు మామూలుగా పీసీ అయినా కానీ సిస్టమ్ అయినా కానీ స్లోగా ఓపెన్ అవుతుంటుంది. దాని ఫాల్ట్ ఏంటంటే మీ బేసిక్ ఫాల్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ యాప్స్ రన్ అవుతున్నాయి అనమాట. బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్ని రన్ కావద్దు అనుకుంటే కాన్ఫిగ్ అని ఎంఎస్ కాన్ఫిగ్ అని టైప్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఓకే బటన్ ప్రెస్ చేయగానే మనకి ఇలాంటి సిస్టమ్ కాన్ఫిగరేషన్ అని వస్తుంటుంది. ఇక్కడ సర్వీస్లోకి వెళ్ళండి. ఈ జనరల్ బూట్ అవసరం లేదు. సర్వీస్లోకి వెళ్ళాక ఇక్కడ చూడండి ఎన్ని అప్లికేషన్స్ రన్ అవుతున్నాయో. ఓన్లీ కొన్ని అప్లికేషన్సే స్టాప్ అయినాయి అనమాట, మిగతా అవన్నీ రన్ అవుతున్నాయి. వీటిని ఆపడం ఎలా? వీటిని ఆపి మన సిస్టమ్ని తొందరగా రన్ చేసుకోవాలంటే అనవసరమైనవి అన్నీ ఆఫ్ చేస్తే మళ్ళీ యాంటీవైరస్ ఆఫ్ అవుతుంటుంది. నెక్స్ట్ బ్లూటూత్ అయినా కానీ మీ సిస్టంలో మీ పీసీలో ఎలాంటిది ఉన్నా కానీ అన్నీ ఆగిపోతుంటుంది. అవసరం లేదు. ఇప్పుడు అడాబ్ అప్డేట్ ఉంది, దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు నేను. ఇంకా నెక్స్ట్ కొన్ని ఉంటాయి అనమాట, కొన్ని ఆఫ్ చేసుకోవచ్చు, అనవసరమైన ఆఫ్ చేసుకోవచ్చు, అవసరం ఉన్నాయి ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఇప్పుడు ఎనేబుల్ చేసుకోవాలనుకున్నాం అన్నీ ఇప్పుడు ఎనేబుల్ అయినా. డిసేబుల్ అంటే సెలెక్ట్ కాకుండా ఉండడం. డిసేబుల్ అని ప్రెస్ చేసి అప్లై బటన్ ప్రెస్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేసి రీస్టార్ట్ చేసినట్టయితే మనకి దాని ప్రభావం అనేది తెలుస్తుంటుంది అనమాట. అసలుకి ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుందో మీరే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.